స్తుతి కీర్తన నుండి సాంగ్ నెంబర్ 5. ఆత్మతోను సత్యంతోను పాడుకుందాం. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపీ కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపీ కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపీ కృపను చూపి అంగీకరించుమయ్యా, కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని నీ కొరకు సంపాదించుకున్నరేడా, నీ కొరకు సంపాదించుకున్నరేడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపీ కృపను చూపి అంగీకరించుమయ్యా, నిత్య జీవపు మాటలు గలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, నిత్య జీవపు మాటలు గలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, కపటమే ఎరుగని నీతిరాజువని, కపటమే ఎరుగని నీతిరాజువని, నీ గుణములను పాడెదమోదముతోడా, నీ గుణములను పాడెదమోదముతోడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపీ కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపీ కృపను చూపి అంగీకరించుమయ్యా. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృపామయుడు. కోటి సూర్యకాంతుల కంటే
వెలుగులో ఉన్న ప్రభావం కలిగిన దేవుడు. మనల్ని ఆయన రక్తంతో కొన్నాడు. కొని సంపాదించుకున్న దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆయన మాటలు జీవపు ఊటలు, నిత్య జీవపు మాటలు. ఆయన పెదవులపై ఎప్పుడు దయారసం ఉంటుంది, దయ, కనికరం ఉంటుంది. కపటం తెలియని నీతిరాజు ఆయన. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. ఆయన గుణములను మనం పాడాలి, ఆయన గుణములను మనం ఆరాధించాలి అనే ఈ పాటను బట్టి దేవుణ్ణి స్తుతించాము. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.